హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన సౌత్ ఇండియాలో దోశ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా. ఎందుకు అంటే తొందరగా అయిపోతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది, మన గట్కి కూడా చాలా మంచిది కదా దోశ అండ్ ఇడ్లీ. సో అలాంటి దోశ క్రిస్పీగా రావాలి అంటే ఈ విధమైన కొలతలతో చేయండి. మీ దోశ తప్పకుండా చక్కగా టేస్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఒక కప్పు మినగపప్పు తీసుకున్నాను. ఏ కప్లో అయితే మినగపప్పు తీసుకున్నామో అదే కప్లో 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకున్న తర్వాత వాటర్ వేసి చక్కగా పిసుక్కుంటూ మనం వాటిని శుభ్రపరచుకోవాలి. ఇక్కడ నేను కోటా రైస్ తీసుకున్నాను. సో కోటా రైస్ తీసుకోవడం వల్ల కొంచెం వైట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో అందుకు చక్కగా శుభ్రపరచుకోవాలి. మనం బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు ఇదే కొలతలతో. సో వన్స్ శుభ్రం అయిపోయిన తర్వాత చక్కగా నీరు నింపి ఆల్మోస్ట్ 8 అవర్స్ అలా మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ వెట్ గ్రైండర్ లేదు నా దగ్గర. సో మిక్సీలో అయినా తీసుకుంటున్నాను. వెట్ గ్రైండర్ ఉన్న వాళ్ళు వెట్ గ్రైండర్లో చేసుకోండి. సో చూసారా, ఈ విధంగా అయితే స్ట్రక్చర్ రావాలి. క్యాప్ పెట్టేసి ఓవర్ నైట్ వదిలేస్తే ఫ్రెగ్మెంటేషన్ అయిపోయింది. సో చూసారా, బ్యాటర్ స్ట్రక్చర్ అయితే ఇలా వస్తుంది. అంతే. వేడి వేడి పెనంలో మనం ఏదైతే బ్యాటర్ చేసామో దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ లైట్గా వాటర్ వేసుకొని దోశలు వేసుకోవడమే. క్రిస్పీ అండ్ టేస్టీ దోశలు రెడీ.